నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం బోధన్ బస్ డిపోలో టీఎస్ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 4 లహరీ సెమీ స్లీపర్ బస్సులను ప్రారంభించారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో సంతోషంగా ఉన్నారని సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ బస్సులు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. చేసిన వాగ్దానంలో మా మహిళా సోదరులకు కూడా ఎక్కడ పోయినా తెలంగాణలో బస్ పెట్టిన తర్వాత అదే విధంగా గతంలో కనీసం బస్సెస్ మెయింటైన్ చేయకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. డ్రైవర్లు గాని మెయింటైన్ చేసేవాళ్ళు గాని ఇవన్నీ ఆలోచించి మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మన డిపోకు ఈ స్పెషల్ బస్సెస్ కోచ్ ఒక 15 సీట్లు కోచ్ ఉంటున్నాయి. పండుకొని పోవడానికి నెల్లూరు గాని ఒంగోలు గాని ఎక్కడ మనకు అవసరం ఉంటే అక్కడ లాంగ్ పోవడానికి, అదే విధంగా కిందనేమో కూర్చుండి పోవడానికి ఇంకా 30 సీట్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలకు సౌకర్యం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైనా గానీ ఆరోగ్య గారికి